డ్రైన్లు శుభ్రం చేయటం కానీ, రోడ్లు క్లియర్ చేయటం కానీ, నీళ్లు తోడవేయటం కానీ మేమందరం కలిసి పనిచేసాం. బురద నీళ్ళలో తిరుగుతూ ఉన్నాం ఇంటింటికి వెళ్ళి. వాళ్ళ శానిటేషన్ గురించి అది 51 కోట్లు అంది ఖర్చు చేసింది. మొత్తం కలిపి శానిటేషన్కి 18,34,00,000 అయితే ఏదో 51 కోట్లు ఖర్చు చేశారు. దాని ఫలితం 18 కోట్లు. ఆ వాల్యూ కనపడుతూ ఉంది. వాళ్ళ రండి, మీరు సింగనగర్ రండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రండి వెళదాం. ఇవాళ అక్కడ పరిస్థితులు నిజంగా ఎవరన్నా వేరే దేశాల నుంచి వస్తే నిజంగా ఈ ప్రాంతంలో వరద వచ్చిందా అన్న అనుమానపడే రీతిలో ఇవాళ అన్నీ కూడా మళ్ళీ సరి చేయటం జరిగింది. అక్కడ రోడ్ల దగ్గర నుంచి పవర్ కానీ ఏదైనా, మీరు డ్రైన్లు కానీ ఏదైనా చూడండి. నిన్న వెళ్ళాను, నిన్న సాయంత్రంతో నాకే ఆశ్చర్యం వేసింది. ఈ ప్రాంతంలోనేనా మనం పడవల్లో తిరిగాము, ఈ ప్రాంతంలోనే కదా అంత విధ్వంసాన్ని చూసాం. భలే ఇంత త్వరగా ఈ ప్రాంతం మళ్ళీ కలకల్లాడుతూ ఉంది, అన్నీ కూడా మళ్ళీ సరికొత్తగా కనపడతా ఉన్నాయి. నేనే ఆశ్చర్యపోయా. కళ్ళెదురుగుండా కనపడతా ఉంటే ఇంకా కూడా పిచ్చవాగుడు, పిచ్చిరాతలు మీడియా ముందుకు వచ్చి. కాబట్టి అందుకనే చాలా స్పష్టంగా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా ముఖంగా ఈ వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ముఠా చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మబాకండి. నేను ఇవాళ సవాల్ విసురుతా ఉన్నా. మేము చేసినటువంటి సహాయం, ప్రభుత్వ పరంగా మేము చేసినటువంటి సహాయాన్ని మేము ఇవాళ ప్రతిదీ కూడా వివరించాం. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ అనేక స్వచ్ఛంద సంస్థలు చేసినటువంటి సహాయం మీ కళ్ళెదురుగుండా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ రోజు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అన్ని 100 కోట్ల రూపాయలు సహాయం అందుండదు. ఇవాళ అంతమంది అంత నమ్మకంతో దాదాపుగా 500-600 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఎప్పుడైనా మనం చరిత్రలో చూసామండి? ఎందుకు వస్తూ ఉన్నాయి అంత పెద్ద ఎత్తున నిధులు? ఎందుకంటే క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా చేశాడా? ఆ రకమైనటువంటి క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడా? ఇవాళ ఇంకా కూడా ఎందుకో బాబు గారు ఇదిగోండి మా వంతు సహాయం ఇదిగోండి, ఇంకా చేయండి బాబు గారు, మీ వెనక మేము ఉన్నాం, ఇంకా మనందరం కూడా కలిసి చేద్దాం, మీతో కలిసి మేము కూడా ఆ మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటామని చెప్పి చిన్నారుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి తమ వంతు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అయితేనే ప్రతి పైసా పారదర్శకంగా ఖర్చు చేయగలరు, ప్రతి పైసా ఆపదలో ఉన్నటువంటి వారికి చేరవేయగలరు అన్న నమ్మకంతో ఇవాళ వారందరూ కూడా వారికి సీఎం రిలీఫ్ ఫండ్కి అన్ని కోట్ల రూపాయలు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి లాగా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు తన జల్సాలకి, తన విలాసాలకి, తన ప్యాలెస్లకి ప్రభుత్వ సొమ్ముని ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఖర్చు చేయాల. ఆ రకంగా 1,000 కోట్ల రూపాయలు తన బొమ్మల పిచ్చికి, రంగుల పిచ్చికి, తన విలాసాలకి ఖర్చు చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి అర్హత ఉందా అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ రోజు ప్రజల కష్టాల్లో ఉంటే